హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం లెడ్ బై చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సాధించినటువంటి ఘనతలు ఏంటి అని ది వైర్ అనేటువంటి అతను ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశాడు. జస్ట్ 5 మినిట్స్ ఎగో ఓపెన్ చేయగానే ఒక 5 మినిట్స్ ఎగో ఆర్టికల్ పవన్ కొరాడా అనే వ్యక్తి ఆర్టికల్ రాశాడు. నాకు అది ఓపెన్ చేయగానే కనిపించింది. నేను ఇది చదువుతున్నాను మీకోసం. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనకు కూడా తెలియాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది. అఫ్ కోర్స్ ఈ డిడ్ నాట్ రైట్ ఆల్ 45 మినిట్స్ మేనిఫెస్టో, సూపర్ 6 గురించి రాశాడు. ఫర్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడదాం దీని గురించి. నేను చదువుతున్నాను, ఇంగ్లీష్లో రాశాడు కాబట్టి మీకు మధ్య మీకు తెలుగు ట్రాన్స్లేట్ చేసి చెప్తా. It has been 6 months since the National Democratic Alliance, comprising Telugudesam, Janasena, Bharatiya Janata Party, won a landslide victory in Andhra Pradesh Assembly election, securing 151 of 175 seats. NDA, Janasena, Telugudesam, BJP కలిసి NDA అలయన్స్ మీద ఆంధ్రప్రదేశ్లో 175కి 151 సీట్లు సంపాదించారు. యువజన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 11 సీట్లకే పడిపోయారు. రైట్, అంటే కనీసం 1/10 కూడా రాకుండా వైఎస్ఆర్సీపీని అపోజిషన్ స్టాటస్ కూడా లేకుండా ఓడించగలిగారు అనేది అఫ్కోర్స్ ఇంగ్లీష్లో మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. ఓకే, అనేది అతని సారాంశం అని రాశాడు అతను. అయితే క్యాంపెయినింగ్ డ్యూరింగ్ ఇట్స్ హై పిచ్ క్యాంపెయిన్ లీడింగ్ అప్ టు ది ఎలక్షన్, అంటే ఎలక్షన్ టైంలో చాలా విపరీతమైనటువంటి క్యాంపెయిన్ చేసింది ఏంటంటే ఎలియన్స్ అనేది అప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేసింది. అదేంటి, ఒకటి ఇన్కంబెంట్ గవర్నమెంట్, అప్పుడున్నటువంటి ఇన్కంబెంట్ గవర్నమెంట్ మీద చాలా ఎలిగేషన్ చేసింది. యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది, ప్రజల్లో విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది అనేటువంటి సీరియస్ ఎలిగేషన్స్ చేశారట. ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా విపరీతంగా స్ప్రెడ్ చేశారు దాన్ని. కరప్షన్ అనేది చాలా పెద్ద ఎత్తున కరప్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఎలక్షన్ క్యాంపెయిన్లో దాన్ని ఒక ఆయుధంగా వాడుకొని ప్రచారం చేశారు. సప్రెషన్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి దాని మీద ఒక హై పిచ్ మీద ప్రచారం చేశారు. ఈవెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్ త్రూ వార్డ్ అండ్ విలేజ్ వాలంటీర్స్, ఇది కూడా ప్రచారం చేశారు అనేది వైరల్ రాసిన రాకపోయినా మనందరికీ తెలుసు కదా, వాళ్ళు చేశారు కదా. 30,000 మంది మిస్ అయ్యారు, ఇవన్నీ రాశారనమాట. సో ఇతను మెన్షన్ చేశాడు ఇతను ఆర్టికల్లో, ఎలక్షన్స్ టైంలో మేజర్గా వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ ఇవే. ఒకటి, తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేశాడు, స్కాములు చేశాడు జగన్మోహన్ రెడ్డి, కరప్షన్ బాగా చేశాడు, ప్రజాస్వామ్యాన్ని తొక్కేశాడు, హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలను కూడా మిస్ చేశారు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళారు అనేటువంటి ఒక ఎలిగేషన్ చేశాడు ఆ టైంలో, ఎలక్షన్ టైంలో. అది బాగా ఇంపాక్ట్ చూపించింది. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు పడిపోయారు, వాళ్ళు 151 సీట్లు గెలిచారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయిపోయి 6 మంత్స్ అయింది. అతనే రాశాడు, ఇక్కడ ఏమని రాశాడంటే, వైల్ సమ్ మే ఆర్గ్యూ దట్ 6 months is too short period to assess న్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్, అంటే 6 నెలలు అయింది కాబట్టి ఇప్పుడే గవర్నమెంట్ని అసెస్ చేయడం అనేది కరెక్ట్ కాదని కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు. కానీ ఇట్ సీమ్స్ టు బి ఏ ప్రెసిడెంట్ కన్సిడరింగ్ ది టీడీపీ రిలీజ్డ్ సంథింగ్ అకిన్ దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్ కార్డ్ ఇన్ December 2019, 6 months after the వైఎస్ఆర్సీపీ కేమ్ టు పవర్. అంటే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత December 2019లో చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ కార్డ్ అని ఒకటి రిలీజ్ చేశారట. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందట.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రిపోర్ట్ కార్డ్ అని డిసెంబర్ 2019లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి యొక్క పర్ఫార్మెన్స్ మీద రిలీజ్ చేసినప్పుడు, మరి ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందని చెప్పేసి అని చెప్పాల్సిన అవసరం లేదు అనేది ఈ జర్నలిస్ట్ యొక్క ఆర్గ్యుమెంట్. ఓకే, వైర్ అతను రాసింది. Even after being in power for 6 months, the alliance government has been relentlessly in blaming the previous government for all the ill in the state. గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని వాళ్ళు బ్లేమ్ చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న విపత్తులు కూడా అని ఈ ఇంగ్లీష్ అదే వైర్ అతను రాసింది. కరెక్టే కదా అది. ఇప్పుడు 6 నెలలు అయినా సరే ఇది ఇంకా జగన్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారు అనమాట. While one can understand this manipulation for political parties to be constant campaign mode, whether they are in power or not, in the future of National Democratic Alliance government since the advent of Narendra Modi on the national scene, merely blaming a party which has been rooted would do little to solve the problem. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక చిన్న ప్రాబ్లంని సాల్వ్ చేయటానికి కూడా దాని మీద దృష్టి సారించకుండా ఈ మధ్య ఎన్డీఏ నేషనల్లో నరేంద్ర మోడీ గారు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు స్ట్రాటజీ ఒకటే ఏంటంటే కంటిన్యూస్లీ బ్లేమింగ్ ది గవర్నమెంట్ అపోజిషన్ ఫర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి మీరే కారణమని అపోజిషన్ని బ్లేమ్ చేయటం అనేది వీళ్ళిద్దరికి అలవాటు అయింది. మోడీ గారికి కేంద్రంలో, ఇక్కడ ఆయన రాసింది. ఓకే, వీళ్ళు లింక్ ఇస్తా చదువుకోండి అనేది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 15వ సంవత్సరం పరిపాలిస్తున్నారు దేశాన్ని. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు నాశనం చేశారు, దేశం మీ వల్ల నష్టమైందని ఇప్పుడు 15 సంవత్సరాలు ఆయన అధికారంలో కూర్చొని నేనేం చేశాను, కాంగ్రెస్ వాళ్ళు నాశనం చేస్తే నువ్వు బాగు చేయాలి కదా, 15 సంవత్సరాలు నీ చేతిలో పెట్టినప్పుడు దేశాన్ని. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అది చేశారు, నెహ్రూ అది చేశాడు, గాంధీ అది చేశాడు, ముత్తాత అది చేశాడు, వాళ్ళ గురించి మాట్లాడతారు కదా. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చి 6 నెలలు అయినా సరే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అది జరిగింది, ఇది జరిగింది, అది జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద దుయ్యబట్టడం అనేది అది ఒక రాజకీయ క్రీడ, రాజకీయ పాలసీ అయిపోయింది. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి, ఎన్డీఏ కేంద్రంలో ఇక్కడ 2 చోట్ల ఇదే అయింది. మోరోవర్ ఏ కీ క్రిటిసిజం ఆఫ్ ప్రీవియస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాజ్ ఇన్ ఇట్స్ ఫోకస్ ఆన్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ త్రూ డీబీటీ ద్వారా కేవలం డబ్బులు ఇచ్చేసి వెల్ఫేర్ స్కీముల ద్వారా 50,000 కోట్ల రూపాయలు పర్ యానం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. వెల్త్ జనరేషన్ మర్చిపోయారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది అతిపెద్ద ఎలిగేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ రోజు రాష్ట్రము శ్రీలంక అయిపోతుందని చెప్పేసి ఫైనాన్షియల్గా జరిగిందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎస్టర్డే 2 విషయాలు వచ్చాయి. ఒకటి, అమరావతికి వరల్డ్ బ్యాంక్ నుంచి ఆల్రెడీ తీసుకున్న అప్పు కాకుండా మళ్ళీ వరల్డ్ బ్యాంక్ నుంచి ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ ఏషియన్ బ్యాంక్ నుంచో ఏదో ఒక ఏడీబీ బ్యాంక్ నుంచో మళ్ళీ అదొక 16,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోమని, మొత్తం అప్పులు ఎందుకు తీసుకున్నారు? ప్రజల కోసమా, ప్రజల విద్య కోసమా, ప్రజల వ్యవసాయం కోసమా, ఎవరి కోసం తీసుకున్నారంటే అమరావతి బిల్డింగ్ కడతానికి తీసుకుంటున్నారు అప్పు. జగనన్న అప్పు తీసుకుని ప్రజలకు మంచాడు, వాళ్ళు బిల్డింగ్లు కడతానికి తీసుకుంటున్నారు. అది ఓకే. మరి ఇప్పుడు శ్రీలంక అవుదా, సొమాలియా అవుదా, లేకపోతే జింబాబ్వే అవుదా, రైట్, పక్కన ఉన్నటువంటి సుడాన్ అవుదా, అవవా మరి ఇవన్నీ? సరే, అదేంది ఇప్పుడు ఇతను చెప్తుంది అదే. జర్నలిస్ట్ చెప్పేది అదే. అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా సరే ఎన్డీఏ స్ట్రాటజీ ఒకటేనట, పాత గవర్నమెంట్ని బ్లేమ్ చేయటం, పాత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటమే వాళ్ళు స్ట్రాటజీ పెట్టుకున్నారు. ఇది పక్కగా పాటిస్తున్నారు అక్కడ కేంద్రంలో, ఇక్కడ. Acknowledging the governments cannot do anyway with the welfare, TDP National President Andhra Pradesh Chandrababu Naidu assured the people that he knew how to generate wealth given his record. In fact, it was given one of the reasons for joining the NDA, so that double engine would mean a windfall of funds from the Union government. Okay.
డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా వెల్త్ క్రియేట్ చేస్తాను, ఇద్దరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ఒక ప్రచారం చేసి కేంద్ర ప్రభుత్వంలో జాయిన్ అయ్యి ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పులు తీసుకుంటున్నారని కదా అర్థం. టు దిస్ ఎండ్ అండ్ అలయన్స్ ఇంట్రడ్యూస్డ్ ఇట్స్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ కాల్డ్ సూపర్ 6. ఓకే, సూపర్ 6కి సంబంధించి 1.25 lakh crores కావాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు చాలా కూడా చేయలేదు. ఫస్ట్ది సూపర్ 6లో ఆర్టీసీ ఫ్రీ బస్ అన్నారు, అది ఇంకా కాలేదు. సరే, ఇతను చాలా రాశాడు, నేను అదంతా చదవట్లేదు. సూపర్ 6 ఆర్టీసీ బస్సు సరిగ్గా లేదు. సెకండ్ది మెగా డిస్ట్రిక్ట్ డిఎస్సి అన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు, కానీ సంతకం చేశారు, కానీ ఇంతవరకు నోటిఫికేషన్ రాలా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కూడా క్యాన్సిల్ చేసి 16,100 పోస్టులకి సంతకం చేశారు, ఇంతవరకు రాలా. ఓకే, టీసీఎస్ ద్వారా 20,000 ఉద్యోగాలు తెప్పిస్తాము అని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు తెస్తా ఉన్నారు. 25 lakhs అనుకుంటా, 25 lakhs ఉద్యోగాలు చేస్తామని టీసీఎస్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని ఫోటోలు తీసుకొని పోస్ట్ చేస్తున్నారు, కానీ అది ఇంకా కనపడలేదు, కంటికి కనపడలేదు. ఓకే, ఆడబిడ్డ నిధికి 1,500 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తామన్నారు, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. ఇది రేపు నెక్స్ట్ మంత్ అంటున్నారు. పాపం ఒంగోలులో 1,500 వేస్తారంట అని చెప్పేసి రూమర్ రాగానే అందరూ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేసుకొని తొక్కిసట్లాట జరిగి చివరికి ఏం లేదని తెలిసేసరికి అదే రేపు ఎల్లుండి జరిగిద్దని అన్నారు అనమాట. 4వది ఏం రాశాడు ఇతను, ఎల్పిజి సిలిండర్స్ పర్ ఇయర్. ఓకే, అది ఫ్రీ సిలిండర్స్ ఇస్తా ఉన్నారు కదా ఆడవాళ్ళకి 3. దాంట్లో మరి ఇప్పుడు 1 year అయిపోయింది, కంటే ఇంక మిగతా 4 years, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ పెట్టినా 4 years ఇస్తారు అంతే వాళ్ళు. దాంట్లో కూడా ఏదో లొసుగు పెట్టినట్టున్నారు. 5వది అన్నదాత సుఖీభవ స్కీము. ఇదేంటిది అన్నదాత సుఖీభవ అంటే మేబీ వీళ్ళకి ఇస్తారనుకుంటా, రైతులకి ఏదో పెట్టినట్టున్నారు. ఓకే, 20,000 టు ఫార్మర్. ఓకే, 20,000 ఫార్మర్, అది ఇవ్వలేదు అన్నదాత సుఖీభవ. ఓకే, 6th ప్రామిస్ ఏంటంటే తల్లికి వందనము 1,500 per child మదర్ స్కూల్ గురించి అమ్మ ఒడి నుంచి అన్నదాతకి చేశారు, బట్ ఇది ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఇతను రాసిన ప్రకారం ఇచ్చిన ఈ 6లో ఏది కూడా సరిగా ఇంప్లిమెంట్ కావట్లేదు. మరి 6 నెలలే కదా ఇప్పుడే అని అనటానికి లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక December 2019లో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అని రిలీజ్ చేశాడట. మరి మనం కూడా రిలీజ్ చేయాలి కదా అని ఇతను ఢిల్లీలో కూర్చొని రిలీజ్ చేశాడు. థ్యాంక్ యూ.